నా పేరు కర విజేందర్ రెడ్డి, నెగిటివ్ ప్లేస్ తీవ్లపల్లి, కరీంనగర్ జిల్లా. ఆర్ఓబి రైల్వే సంబంధించిన బ్రిడ్జి కోసం మేము గత 3 సంవత్సరాలుగా ఇబ్బంది పడుకుంటూ అధికారులు కానీ పోయిన గవర్నమెంట్ ఐరన్ మినిస్టర్ గారు కూడా ఎగ్జిస్ట్ 100 ఫీట్ రోడ్ల బ్రిడ్జి నిర్మాణం చేసుకుందామని చెప్పి కూడా అధికారులు వాళ్ళని తప్పుదో పట్టించుకుంటూ మాకు ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వకుండా 120 ఫీట్లు కుదించు చేస్తామని చెప్పి మా బిల్లు కూలగొట్టేటట్టు, ప్లస్ డ్రైనేజ్ స్టాక్ పాయింట్ కొత్త బిల్లు అవకాశం ఉన్నా కూడా దాన్ని కరువు తీసుకుంటూ అది స్టాక్ పాయింట్ మరి అవకాశం ఉంది, బైపాస్ కూడా ఉంది చిత్తగుట్టట్టు కొత్త బిల్లి అయినా కూడా నాయకుల ప్రోద్బలంతోటి ఇక్కడ స్టాక్ యార్డ్ డంప్ యార్డ్ తీసుకోకుండా షిఫ్ట్ చేయకుండా కరువుని తీసి మమ్మల్ని నష్టం చేయడానికి 120 బాధితులను ఇబ్బంది పెట్టుకున్న అధికారులు మమ్మల్ని గురించి ఆలోచించి ఇవన్నీ చేసి ఎగ్జిట్ ఓన్లీ 100 ఫీట్లనే బ్రిడ్జి నిర్మాణం చేసుకొని మా అందరికి సాయం చేయగలరు మనవి. నా పేరు ఇలేటి రఘుపతి రెడ్డి, తీలటపల్లె. మేము గత 2-3 సంవత్సరాలుగా ఆర్ఓబి సమస్య గురించి ప్రతి అధికారికి, సంబంధిత మంత్రి గారికి, సంబంధిత డిపార్ట్మెంట్లకు అందరికీ ఆర్జీలు పెట్టుకుంటూ 100 ఫీట్లను ఆర్ఓబి నిర్మించుకోవాలని చెప్పి మేము రిక్వెస్ట్ చేసుకుంటూ వస్తున్నాము. వాళ్ళప్పుడు మాకు పాజిటివ్గానే స్తంభించి మేము 100 ఫీట్లనే చేసుకుంటామని చెప్పి మాకు చెప్పుకుంటూ వచ్చినారు. కానీ ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో 125 ఫీట్లకు దాన్ని రోడ్ను ఎక్స్టెన్షన్ చేసుకుంటూ గ్రానైట్ లోడింగ్ కొరకు ఇంకొక 60 ఫీట్లు ఎక్స్ట్రా తీసుకుంటూ చేయడం వల్ల మాకు చాలా నష్టం జరుగుతున్నది. దీని గురించి సంబంధిత శాఖలకు అన్నిటికీ ఇదివరకు మేము రిప్రజెంటేషన్ ఇచ్చినాము. కానీ మళ్ళీ కూడా తిరిగి వాళ్ళు 125 ఫీట్లు తీసుకోవడానికి మళ్ళీ 125 ఫీట్లు తీసుకోవడానికి మొన్న మాకు ఎట్లాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా ఆక్యుపేషన్ కొరకు వచ్చినారు. కానీ దయచేసి ఈ ఆర్ఓపిని 100 ఫీట్లలో కట్టుకొని ఇది స్మార్ట్ సిటీ అమృత్ భారత్ స్టేషన్ ఉంది కాబట్టి గ్రానైట్ లోడింగ్ పాయింట్ అనేది తీసేసి మా ప్లేసులు నష్టం చేయకుండా మాకు న్యాయం చేయగలరని మేము విన్నవించుకుంటున్నాము.